వాట్సాప్ పీపుల్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మనం ఈరోజు అయితే షోల్డర్స్ చేస్తున్నాము. సో మన ఫస్ట్ వీడియో షోల్డర్స్ అనమాట. అండ్ దాని నుంచి దిస్ ఈజ్ అవర్ 5th ఎపిసోడ్. నేనైతే లెగ్స్ అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీక్ అయితే అప్లోడ్ చేస్తాను, విచ్ ఈజ్ టుమారో యా ఫిర్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, సో ప్రీ వర్కౌట్ తీసేసుకున్నాము యాజ్ యూజువల్. బట్ ఈసారి మన ప్రీ వర్కౌట్ మారింది. సాల్ట్ అండ్ లెమన్ విత్ వాటర్ ఆర్ సోడాలో కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఏమంటారు, మన సోడాలో లైట్గా అయితే వస్తుంది, ఎనర్జీ సూపర్ ఉంటుంది అన్నమాట. సో మీరు నార్మల్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ప్రీ వర్కౌట్ టుడే. సో మనం ఈరోజు షోల్డర్స్ చేద్దాం. మన పైక్ పుషప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాము, విచ్ ఈజ్ బేసిక్ థింగ్. ఎప్పుడైనా సరే షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేస్తాను నేను. సో షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ పిఆర్ఏ కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మనకు 17.5తో యాజ్ యూజువల్ అలాగే ఉంది కాబట్టి 5 రెప్సే వచ్చాయి. సో సేమ్ అదే కంటిన్యూ చేద్దాం. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. సో మనమైతే ఫస్ట్ షోల్డర్ ప్రెస్ చేద్దాము యాజ్ యూజువల్ 12.5తో. సో లాస్ట్ 17.5తో మనకి 5 రెప్స్ వచ్చాయి లాస్ట్ వీడియోలో. సో ఈసారి ట్రై చేద్దాము, ఎలాగో ఎనర్జీ మెయింటైన్ ఉంది కదా. సో ట్రై చేద్దాము. ఇప్పుడైతే 12.5తో ఎన్ని రెప్స్ వస్తాయి అన్ని 12, 13. నేను ఒక రేంజ్ దగ్గర ఎందుకు ఆపిస్తానంటే 12 చేసి 13 వరకు వెళ్తా అంతే, ఇంకా ఎక్కువ వెళ్ళాను. బికాజ్ నా నెక్స్ట్ సెట్కి నేను ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నా. మనం ఒకటే దాంట్లో ఎనర్జీ అంతా లూజ్ చేసినామంటే మనకి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కాదు. నెక్స్ట్ సెట్లో మనకు ఎనర్జీ ఉండదు, వచ్చే 12 రెప్స్ కూడా రావు మనకి. సో అందుకే ఎప్పుడైనా 12, లేదు అంటే 13, అంతగా కాలేదంటే 14, అంతే, ఇంకా ఎక్కువ వెళ్ళకూడదు. సో అలా. సో అలాగే మన వెయిట్ని కూడా బ్యాలెన్స్ ఉంచుకోవాలి. నెక్స్ట్ 15 kgs చేద్దాం, లెట్స్ గో. సో మనం ఇప్పుడు 15 kgs చేద్దాము. అఫ్కోర్స్ 12 reps, 13 reps మ్యాక్స్, దట్స్ ఇట్. చాలా, లెట్స్ గో. నైస్, 12 reps. సో మంచి ఎనర్జీ ఉంది ఈరోజు. ఒక 2 వేరియేషన్స్ వరకు క్యారీ అవుతుంది అంతే, తర్వాత మళ్ళీ నార్మల్ ఈక్వల్కి వచ్చేస్తుంది. మన ఎనర్జీ ఎప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా. సో ఇలా ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేయకుండా ఉండేదే. ఐ మీన్ ఎనర్జీ ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉందో మీ వర్కౌట్కి, ఎండింగ్లో కూడా అదే విధంగా సపోర్ట్ చేసేదే క్రియేటిన్. అంటే మనకి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటాం కదా, ఈ గ్యాప్లో ఏటీపీ అనేది ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకుంటూ ఎనర్జీ ఇస్తుంది. క్రియేటిన్లో ఇదొక బెనిఫిట్ అనమాట. మిగతా అన్ని తర్వాత వాటర్ హోల్డ్ చేస్తుంది, మా లాంగ్ టర్మ్లో మజిల్ మాస్ పెంచుతుంది అన్నది. సో 17.5తో చేద్దాము, లెట్స్ గో. సో నెక్స్ట్ 17.5తో చేద్దాము. 17.5 అనమాట. నాకు ఎందుకో తెలీదు, బీస్ట్ అనిపిస్తుంది 17.5. సో లెట్స్ గో. లెట్స్ గో. లాస్ట్ సెట్ మన ఫస్ట్ వీక్ అంటే
2 reps ఎక్కువ వచ్చాయి. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది వర్క్ చేస్తుంది మన బాడీ మీద. సో ఇలాగే ఎప్పుడైనా సరే బాడీలో మంచిగా ఫంక్షన్ అవుతుందా లేదా, నువ్వు చేసే వర్కౌట్స్ అన్నా సరే, నువ్వు యూజ్ చేసే ప్రోగ్రామ్ అన్నా సరే అన్నదానికి ప్రోగ్రెస్ చేసుకో. నువ్వు క్యాలరీస్, నీ వెయిట్, ఇవన్నీ ప్రోగ్రెస్ చేసుకుంటుంటే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది నీకు ఏదైతే సెట్ అవుతుందో అది. ప్రోగ్రామ్ నువ్వు చేసే వేరియేషన్స్ అన్నా సరే ఇవన్నీ మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. సో నెక్స్ట్ వేరియేషన్ షిఫ్ట్ అవుదాం. ఈరోజు ఓన్లీ షోల్డర్స్ చేస్తున్నాం. సో వితౌట్ డిలే లెట్స్ గో. సో నెక్స్ట్ మనకి ఇవాళ డీ బార్ వేసుకొని సైడ్ రేసెస్ చేద్దాము. మనకి డీ బార్తో అయితే చాలా మంచిగా వస్తుంది అనమాట. మనకి సింగిల్ డీ వేసుకున్న దానికంటే డబల్ డీ వేసుకుంటే చాలా మంచిగా పడుతుంది మన షోల్డర్స్ మీద. సో యాజ్ యూ కెన్ సీ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే కొంచెం క్రాస్ ఉండాలి, స్ట్రైట్ ఉండకూడదు. నైస్. ఇన్ ద సేమ్ వే అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. నైస్. ఇందులో కూడా 12 reps వచ్చాయి. సో లెట్స్ గో. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాము. డబల్ అనమాట, బోత్ హ్యాండ్స్తో చేద్దాము. సో నేనైతే ఓన్లీ సింగిల్ సెట్టే రికార్డ్ చేస్తాను. యాక్చువల్లీ హై డిమాండ్ ఉండే, ఫస్ట్ది మనది పిఆర్ కావాలి కాబట్టి 2 sets చేశాను. సో ఫస్ట్ది ఎప్పుడైనా సరే మెయిన్ వేరియేషన్ చేద్దాము. దాంట్లో మనం ఎప్పుడైనా సరే రికార్డ్ చేసుకుందాం. తర్వాత వచ్చే ప్రతి సెట్స్ 1 or 2 తీస్తాం. మ్యాక్స్ టు మ్యాక్స్ అది అవర్స్ చాలు. ఏమైనా మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దాన్ని యాడ్ చేస్తాను. సో మరీ లెంతీ అయిపోతుందని కంప్లైంట్ చేస్తున్నారు. సో మీకు కంఫర్టబుల్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా అనమాట. సో లెట్స్ గో. దీంట్లో అఫ్కోర్స్ 12-13 reps వస్తాయి ఫ్రంట్ రేస్ కాబట్టి. సో లెట్స్ గో. నైస్. సో 12 reps వచ్చాయి అనుకుంటా. సో లెట్స్ గో. సో దీని తర్వాత మనమైతే రివర్స్ పెక్ ఫ్లైస్ చేద్దాము. మనకి షోల్డర్స్ అనే ప్రతి సైడ్ నుంచి టార్గెట్ అవుతాయి. మనకి సైడ్ అయితే 2 sets చేసాము, 2 వేరియేషన్స్ చేసాం సైడ్స్ కోసము. మనకి ఫ్రంట్ కోసం ఒకటి చేసాం అనమాట. సో షోల్డర్ మీద మొత్తం పడుతుంది. సో షోల్డర్ మీద చాలామంది కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే, బ్రో షోల్డర్స్ చేస్తున్నాం కానీ దానికి సోర్నెస్ రావట్లేదు అంటున్నారు. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే షోల్డర్ మాత్రమే కాదు, షోల్డర్స్కి ఆర్మ్స్ కూడా ఉన్నాయి, షోల్డర్స్కి ట్రాప్స్ కూడా ఉన్నాయి, షోల్డర్స్కి బ్యాక్ కూడా ఉంది, అన్నీ కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఫీల్ కాదు. మీరు ఏమనుకుంటారంటే సరిగ్గా చేయలేదేమో అనుకుంటారు, బట్ ఇట్స్ రాంగ్. ఒకవేళ 100% ఎఫర్ట్ పెడుతున్నావు అంటే సోర్నెస్ ఉండదు. నువ్వు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకో, 100% మంచి రిజల్ట్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ కరెక్ట్లీ. సో మనమైతే నెక్స్ట్ ఇప్పుడు పెక్ ఫ్లైస్ చేద్దాము. సో ఇందులో ఎలాగంటే మనకి పెక్స్ పైన పడుతుంది. ఆఫ్ కోర్స్ మనకి బ్యాక్లో కూడా ఇన్వాల్వ్ ఉంటుంది యాక్చువల్లీ. సో నేను బ్యాక్లో సెపరేట్గా చేయను, చాలా రేర్గా చేస్తాను, అందుకని చెప్పి ఇది యాడ్ చేసుకుంటాను అనమాట ఇందులో మనకి. సో పెక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి షోల్డర్ డెఫినేషన్ అస్సలు మంచిగా అనిపించేది ఒకవేళ పెక్ ఫ్లైస్ కనుక సరిగ్గా చేయకపోతే, పెక్స్ని ట్రైన్ చేయకపోతే. లెట్స్ గో.
సో 14 reps వచ్చినాయి, నైస్. సో దీని తర్వాత మనము షగ్స్ చేద్దాము. సో నెక్స్ట్ అయితే షగ్స్ చేద్దాం. ఇటువైపు 10 ఇటువైపు 10 వేసుకొని. సో దీంట్లో స్ట్రెచ్చింగ్ అనేది మంచిగా ఉండాలి, చూపిస్తుంది కదా మీకు. సో యాజ్ యూ కెన్ సీ నా హ్యాండ్స్ అయితే మొత్తం ఇలా స్ట్రెచ్ అయ్యాయి, ఇట్లా స్ట్రెచ్ అయ్యాయి. స్ట్రెచ్ అయినప్పుడు మనకి ట్రాప్స్ అనేవి ఫుల్లీ స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. సో ట్రాప్స్ అనేవి ఫుల్లీ స్ట్రెచ్ అవుతాయి ఇట్లా. సో స్ట్రెచ్ అయినప్పుడు మంచి కంప్రెసింగ్ మూమెంట్ కూడా ఉంటుంది, స్ట్రెచ్ మూమెంట్ కూడా ఉంటుంది. సోర్నెస్ అనేది 100% వస్తుంది. యూ డూ ఇట్ 100% కరెక్ట్లీ. ఒక స్పాటర్ని అయితే పెట్టుకోండి. నీ హ్యాండ్స్ అనేవి ఫుల్లీ కిందకి వెళ్ళిపోవాలి, షోల్డర్స్ కూడా కిందకు వచ్చేసేయాలి. అప్పుడు కరెక్ట్ పడుతున్నట్టు. ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. సో అది కూడా ఫైబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఐ వాస్ టాకింగ్ అబౌట్ దెమ్. సో ట్రాప్స్ ఇంకా మంచిగా అవుతాయి, ఇంకా మంచిగా ట్రైన్ చేస్తాయి. So this is our shoulders day, ending with the shrugs. So ఈ వీడియో కింద ఇఫ్ యూ లైక్ ది వీడియో పక్కా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకో. నేనైతే లింక్ ట్రీలో నా లింక్స్ అన్నీ యాడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ప్రతి దాంట్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకో, ఫాలో కొట్టేసి. సో అందులో నేను స్పాటిఫైది కూడా అకౌంట్ ప్రొవైడ్ చేసాను, దాన్ని కూడా ఫాలో కొట్టేసాను. ముందు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది దాని గురించి. అండ్ అందులో నేను బల్కింగ్ డైట్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఐ మీన్ టు సేజ్ నా ట్రైనర్ నాకు ఇచ్చిన బల్కింగ్ ప్లాన్ అది. సో దాన్ని అయితే మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి, మీకు రిజల్ట్ ఉంటుంది 30 days. పక్కా దాన్ని ఫాలో అవ్వచ్చు.